ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రకాలుగా చాలా మంచి బడ్జెట్ అని చెప్పేసి ముందుగా మా కూటమి ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ బడ్జెట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడే విధంగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రజలకు ఎంతో మంచిగా, ప్రజలకు అన్ని రకాల అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తును దిశను మార్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు కూడా ఈ బడ్జెట్ ఎంతో కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగింది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఈ బడ్జెట్ వచ్చేసి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం, పారిశ్రామికం, సాగునీరు, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళలను కూడా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అన్ని రంగాలను బలోపేతం చేసే విధంగా ఉంది ఈ బడ్జెట్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎన్నడూ లేని విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. గత ఏడాది ఈ బడ్జెట్ లో కూడా 300 కోట్ల రూపాయలు కేటాయించింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా, ధరల స్థిరీకరణ కోసం కూడా 1200 కోట్ల రూపాయలు కూడా ఏర్పాటు చేసి ఆదుకోవడం జరిగిందని చెప్పి కూడా, రైతులను కూడా అని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే ఈసారి కూడా రైతులకు అండగా నిలిచిందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఎంతో ఇబ్బందులు పెట్టి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. ప్రజలు కూడా ఇట్లా ఎంతో అభివృద్ధిలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆలోచించి ఎంతో ఆలోచనతో తీసుకొచ్చినందుకు కూడా ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా కూడా ఈ బడ్జెట్ లో 6350 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాది బడ్జెట్ తో కూడా 2000 కోట్లు కేటాయిస్తే ఈసారి ఇంకా దాన్ని పెంచి కూడా 6357 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఈ మొత్తం వచ్చేసి అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ రోజు మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ బడ్జెట్ వచ్చేసి బీసీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 51,021 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఎస్సీ సంక్షేమానికి కూడా 20,644 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఎస్సీ సంక్షేమం కోసం కూడా 9,190 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. మైనార్టీ సంక్షేమం కోసం 6,090 కోట్ల కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు, శిశువులకు, వికలాంగుల సంక్షేమానికి కూడా 4,582 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మొత్తం సంక్షేమానికి కూడా 91,527 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఎప్పుడు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఇంత భారీగా ఎప్పుడు కేటాయించలేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భారీగా సంక్షేమానికి నిధులు కేటాయించడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి, సాంఘిక సంక్షేమానికి కూడా కేటాయించారు. ముఖ్యంగా మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నో పాఠశాలలు, ఎన్నో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఈరోజు తీసుకొని వచ్చి బడ్జెట్ లో కూడా 32,308 కోట్ల రూపాయలు కూడా కేటాయించారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఆ రోజు ఎలక్షన్ లో మనం ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా వెళ్లారో దాంట్లో వృద్ధాప్య పింఛన్ అయితేనేమి, ఎన్టీఆర్ భరోసా పింఛన్ కి కూడా 27,719 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు కూడా 22,942 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే గృహ నిర్మాణాలు, ఈ పేదలు ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో కూడా గృహ నిర్మాణానికి కూడా 6,357 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రజలు ఎవ్వరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వైద్యానికి కానీ, విద్యకు కానీ ఇలా అన్ని రంగాలని ప్రోత్సహిస్తూ ఈ బడ్జెట్ ఎంతో ప్రజలకు
ఎంతో ఉపయోగపడే విధంగా ఉందని చెప్పేసి ఎంతో మంది మేధావులు ప్రజలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే అన్నదాత సుఖీభవ కింద కూడా 6,600 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. రైతులను దృష్టిలో పెట్టుకొని ఇవే కాకుండా రైతులకు గోకులం షెడ్లు కూడా నిర్మిస్తా ఉంది మన కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం ఎంతో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో అప్పులలో వెళ్ళిపోతే కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రంగాలకు కూడా ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా బీమా కవర్ అయ్యే విధంగా కూడా చేసింది. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రారంభించారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే మున్సిపల్ అభివృద్ధికి, కోర్టులకి కూడా, గృహ నిర్మాణాలకు ప్రతి ఒక్క రంగానికి కూడా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చిన ఈ బడ్జెట్ అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ కేటగిరీల్లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది. దాదాపుగా 30,607 ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలని ప్రభుత్వం భర్తీ చేసింది. గత ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా వీళ్ళు ఎక్కడ కూడా భర్తీ చేయలేదని చెప్పి, ఒక డిఎస్సి కూడా కల్పించలేని ప్రభుత్వం అంటే అది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇలా ప్రతి ఏడాది మార్పు వచ్చేలాగా అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధిని తీసుకొని వస్తుండే విధంగా ఈ బడ్జెట్ ఉంది. బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్న ఈ బడ్జెట్ కు కూడా మేము అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం విజన్ 2047 ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి కూడా ప్రభుత్వం పనిచేస్తా ఉందని కూడా చెప్తా ఉన్నాం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక పక్క వ్యవసాయం, సాగునీటి రంగం, విద్య, వైద్యం రంగాలను బలోపేతం చేస్తూ ఒక పక్క యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అలాగే పెట్టుబడుల్ని కూడా ఆకర్షిస్తూ ఎన్నో కంపెనీలను తీసుకొని వచ్చి కూడా ఈ బడ్జెట్ ని రూపొందించారని చెప్పేసి కూడా ప్రభుత్వానికి, మా కూటమి ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా ఎంతో మేము అభినందనలు తెలియజేస్తాం. మా ఆలూరు నియోజకవర్గ ప్రజల తరపున, మా తరపున, మా కూటమి ప్రభుత్వం నాయకుల తరపున కూడా మేము అభినందిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈ బడ్జెట్ వచ్చేసి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడే విధంగా ఉంది కాబట్టేసి ఎంతో మంది మేధావులు, ఎంతో మంది అధికారులు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇంత మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ గారికి కూడా మా ఆలూరు నియోజకవర్గ ప్రజల తరపున, కూటమి నాయకుల తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.